మనం పూర్వజన్మలో చేసిన అప్పులు, తప్పులు, కర్మలు ఈ జన్మలో ప్రభావాన్ని చూపిస్తాయా? పూర్వజన్మ కర్మఫలాలు ఈ జన్మలో ఎప్పుడు, ఎలా వాటి ప్రభావాన్ని చూపిస్తాయి? మరి మానవుడు వాటి నుండి తప్పించుకోగలడా? దీనిని ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. ఒక ఊరి పక్కన ఉన్న అడవిలో ఒక గురువు తన ఆశ్రమాన్ని నిర్మించుకొని అందరికీ జ్ఞాన సంబంధమైన, కర్మ సంబంధమైన ఉపదేశాలను చెబుతూ ఉండేవాడు. ఆయన వద్దకు చాలా దూరం నుండి ఆయన చెప్పే ఉపదేశాలను వినడానికి జనాలు వచ్చేవారు. ఒకరోజు ఒక శిష్యుడు ఆ గురువు వద్దకు వచ్చి, గురుదేవా, నాకు ఒక సందేహం వచ్చింది. గురుదేవా, మానవుడు తాను చేసిన కర్మ ఫలితాలను ఈ జన్మలో ఖచ్చితంగా అనుభవిస్తాడా? పూర్వజన్మలో చేసిన అప్పులను ఈ జన్మలో ఖచ్చితంగా తీర్చవలసిందేనా? పూర్వజన్మ కర్మ ఫలాల నుండి మానవుడు తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా? అలాగే మానవుడు మరణించిన తరువాత తన ఆత్మ వెంట ఏమైనా వెళ్తాయా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు చాలా మంచి ప్రశ్ననే వేశావు. మానవుడు మరణించిన తరువాత కూడా తన వెంట కొన్ని విషయాలు వెళ్తాయి. దాని ప్రభావమే వచ్చే జన్మలో కూడా అతనిపై ఉంటుంది. అలాగే పూర్వజన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో మానవునిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో, ఎలాంటి విషయాలు వచ్చే జన్మలో మానవునిపై ప్రభావం చూపిస్తాయో నీకు ఒక మంచి కథ ద్వారా చెబుతాను. దానిని విన్న తర్వాత నీకు పూర్తిగా అర్థమవుతుంది అంటూ ఆ గురువు కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఒక ఊరిలో సుధాముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుమతి. సుధాముడు అత్యంత పేద కుటుంబంలో జన్మించాడు. కానీ చాలా తెలివైనవాడు. అతను ఎంతో కష్టపడుతూ ధనం సంపాదిస్తున్నాడు. ఎల్లప్పుడూ ధనాన్ని ఎలా సంపాదించాలా అనే ఆలోచనలోనే ఉండేవాడు. ఇక అతని భార్య సుమతికి ధనం అంటే అత్యంత ఆశ. వారికి రోజు రోజుకి ధనంపై ఆశ మరింతగా పెరిగిపోయింది. తొందరగా ధనవంతులు కావాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. అతని వద్ద కొద్దిగా ధనమున్నప్పుడు దాన ధర్మాలు చేసేవాడు. సాధువులకు సేవలు చేసుకునేవాడు. అందరికీ సహాయం చేసేవాడు. కానీ ఇప్పుడు అతని వద్ద ధనం పెరుగుతూ ఉండడంతో దాన ధర్మాలు, సేవలు, భక్తి అన్నీ వదిలేసి కేవలం ధనం సంపాదించడంలోనే దృష్టి పెడుతున్నాడు. ఇంతకుముందు ద్వారం ముందుకు ఎవరైనా సాధువు వస్తే అతను ఎంతో ఆనందించి వారికి దాన ధర్మాలు చేసి సేవ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఎవరైనా సాధువులు ఇంటి ముందుకు వస్తే ధనం ఖర్చు అవుతుందని వారిని ఉట్టి చేతులతోనే ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపించేస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక సాధువు అతని ద్వారం ముందుకు వచ్చి ఇలా అంటున్నాడు, నాయనా, నేను ఒక సాధువును. నేను కాశీయాత్ర వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ మీ ఊరిలో చీకటి పడిపోయింది. ఈరోజు రాత్రి నాకు ఉండడానికి కొద్దిగా చోటు ఇవ్వండి. నేను ఎంతో ఆశతో మీ ఇంటి ముందుకు వచ్చాను అని అంటాడు. ఆ సాధువు మాటలు విన్న సుధాముడికి ఆ సాధువులో ఏదో ఒక తేజస్సు కనిపించింది. అతన్ని వెనక్కి పంపితే ఏమైనా శపిస్తాడేమో అని భావించి అతనికి నమస్కరించి, మహాత్మా, మీకు సేవ చేసుకోవడం మా అదృష్టం. అది నా ధర్మం కూడా. మీరు ఇక్కడ ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, చాలా సంతోషం. నీలాంటి వారు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మాత్ముడివి అని అంటాడు. ఇక సాధువు చెప్పిన ఆ మాటలు వినగానే సుధాముడు పొంగిపోయాడు. తనను తాను గొప్పగా భావించుకున్నాడు. ఇక సాధువును ఇంట్లోకి తీసుకువెళ్తాడు. తినడానికి రుచికరమైన భోజనం సిద్ధం చేశాడు. ఆ సాధువును చూసినప్పటి నుండి సుధాముడి మనస్సులో భక్తి మొదలయ్యింది. ఇక సాధువు భోజనం చేసి భార్యాభర్తలతో మాట్లాడుతూ కూర్చున్నాడు. అప్పుడు సుధాముడు, మహాత్మా, మీరు సాధువుగా ఎలా మారారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నా వయస్సు పెరిగిపోయింది, వృద్ధాప్యం వచ్చింది. జీవితాంతం గృహస్థుడిగానే ఉండాలా? భక్తి కూడా ఉండాలి కదా. నేను నా జీవితంలో చాలా ధనం సంపాదించాను. నాకు 3 కుమారులు, 1 కుమార్తె. నా ధనం, ఆస్తులు నలుగురికి సమానంగా పంచేశాను. ఇక మిగిలిన జీవితాన్ని తీర్థయాత్రలు చేస్తూ గడపాలని నిర్ణయించుకొని ఇలా తిరుగుతూ ఉన్నాను అని అంటాడు. అప్పుడు సుధాముడు, మహాత్మా, మీరు మొత్తం ధనం
ఆస్తులు అన్నీ మీ సంతానానికే ఇచ్చేశారు, మరి మీకంటూ మీ వద్ద ఏమీ ఉంచుకోలేదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నా చేతిలో ఉన్న ఈ కర్రను చూశావా? ఇది ఉట్టి చేతికర్ర కాదు, ఇందులో 500 బంగారు నాణ్యాలను దాచి ఉంచాను. తీర్థయాత్రలకు వెళ్తున్నాను కదా, అక్కడ ధనం అవసరముంటుంది కదా అని అంటాడు. ఇలా మాట్లాడుతూ ఆ సాధువు నిద్రలోకి జారుకున్నాడు. కానీ సుధాముడికి మాత్రం నిద్ర రావడం లేదు. ఆ సాధువు చేతికర్రనే చూస్తూ కూర్చున్నాడు. వాటిలోని బంగారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటున్నాడు. అతనిలో ఆశ మొదలయ్యింది. కానీ తన అంతరాత్మ మాత్రం తప్పు అని చెబుతుంది. కానీ మనస్సు మాత్రం ఆ 500 బంగారు నాణ్యాలపై పడింది. అప్పుడు అతని భార్య అతని వద్దకు వచ్చి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఆ 500 బంగారు నాణ్యాల గురించే ఆలోచిస్తున్నారు కదా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆ సాధువు మనతో చాలా సేవలు చేయించుకున్నాడు, మనకు ధనం కూడా ఖర్చు అయ్యింది కదా అని అంటుంది. అప్పుడు సుధాముడు, సుమతి, నా అంతరాత్మ ఆ పని చేయడానికి ఒప్పుకోవడం లేదు. అతిథికి సేవ చేయడం మన ధర్మం. మనం అతని ధనం దొంగిలిస్తే మనకు పాపం తగులుతుంది. మనం అలా చేయకూడదు అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరు వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ సన్యాసి వృద్ధుడైపోయాడు. ఎప్పుడు మరణిస్తాడో ఎక్కడ మరణిస్తాడో తెలియదు. అంతేకాదు అతని వెంట ఎవ్వరూ లేరు. చివరి సమయాన్ని గడపడానికి కాశీ వెళ్తున్నాడు. అతను తిరిగి వస్తాడో రాడో. నువ్వేమీ ఆలోచించకుండా ఆ బంగారు నాణ్యాలను తీసుకో. ఆ భగవంతుడు కూడా దీనికోసమే అతన్ని ఇక్కడకు పంపినట్టుగా ఉన్నాడు. అందుకే అతను మన వద్దకు చేరుకున్నాడు. ఏ విషయాన్నైతే గుప్తంగా దాచి ఉంచాలో ఆ విషయాన్నే మనకు చెప్పేశాడు అని అంటుంది. అప్పుడు సుధాముడు, సరే అయితే అలాగే చేస్తాను అని అంటాడు. లోభం అతనిలోని ధర్మాన్ని ఓడించింది. సుధాముడు ఆ సాధువు చేతికర్రను తీసుకున్నాడు. అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. తన అంతరాత్మ తాను చేస్తున్నది తప్పు అని చెప్పినా లోభం ఆ తప్పును చేయమంటోంది. ఇక ఇద్దరూ కలిసి ఆ కర్రను తీసి అందులో ఉన్న 500 బంగారు నాణ్యాలను తీసుకొని దానికి బదులుగా ఇనుము నాణ్యాలను అందులో ఉంచి యథావిధిగా ఆ కర్రను సాధువు పక్కన ఉంచేశారు. మరునాడు ఉదయాన్నే సాధువు స్నానం చేసి ప్రయాణానికి సిద్ధమైనాడు. కానీ ఇటు తాను చేసిన దొంగతనం ఎక్కడ బయటపడుతుందేమోనని సుధాముడు గజగజ వణికిపోతున్నాడు. కానీ ఆ సాధువుకు దీని గురించి ఏమీ తెలియదు. అతను నవ్వుతూనే మాట్లాడుతున్నాడు. అప్పుడు సుధాముడు, మహాత్మా, నాకు వివాహం జరిగి చాలా కాలం గడిచిపోయింది. కానీ నాకు సంతానం కలగలేదు. మీరు మా కోసం సంతానం కలిగేలా ఆ దేవుణ్ణి ప్రార్థించండి. మీలాంటి మహాత్ముల ప్రార్థనలు ఆ భగవంతుడు వింటాడు. మేము పాపాత్ములం, మా మాటలు ఆ భగవంతుడు వినడు అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నేను తప్పకుండా నీ కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అంటూ ఆ సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక అతను వెళ్ళిపోగానే సుధాముని భయం మొత్తం తొలగిపోయింది. కానీ తాను చేసిన తప్పుకు కర్మ ఫలితం ఎలా లభిస్తుందో అనే కొత్త భయం మొదలయ్యింది. మానవుడు వర్తమానంలోని అవసరాల కోసం తప్పులు చేస్తాడు, కానీ భవిష్యత్తులో దాని ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించడు. అటు ఆ సాధువు కాశీనగరానికి చేరుకున్నాడు. అక్కడ భగవంతుణ్ణి దర్శించుకొని ఎంతో సంతోషించాడు. అక్కడ గొప్ప గొప్ప సాధువులను దర్శించుకున్నాడు. అతని మనస్సు భక్తిలో లీనమైపోయింది. ఆ రోజు రాత్రి అందరూ సాధువులతో కలిసి నిద్రించాడు. మరునాడు ఉదయం స్నానం చేసి అక్కడ అందరికీ వంట వండి భోజనం పెట్టే వ్యక్తిని పిలిచి ఇలా అంటున్నాడు, చూడండి, నేను ఇక్కడకు వచ్చే భక్తులకు, సాధువులకు భోజనం పెట్టాలనుకుంటున్నాను. అలాగే వారికి వస్త్రదానం చేయాలనుకుంటున్నాను. ఇది నా చివరి కోరిక. అందరికీ సరిపోయేలా రుచికరమైన భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వంట మనిషి, మహాత్మా, అందరికీ వండడానికి అలాగే అందరికీ వస్త్రదానం చేయడానికి దాదాపుగా 400 నుండి 500 బంగారు నాణ్యాలు ఖర్చు అవుతాయి. మరి మీ వద్ద అంత ధనం ఉందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నేను నీకు ఉదయం 500 బంగారు నాణ్యాలను ఇస్తాను. నువ్వైతే రుచికరమైన వంటలను అలాగే దానం చేయడానికి వస్త్రాలను సిద్ధం చెయ్యు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఇక మరునాడు ఉదయాన్నే ఆ సాధువు చెప్పినట్టు రుచికరమైన భోజనాలు వండి అందరికీ అన్నదానం అలాగే వస్త్రదానం చేశారు. భోజనం చేసిన తరువాత అందరూ ఆ సాధువును ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అందరూ తన గురించి గొప్పగా పొగుడుతూ ఉండడంతో అతను చాలా సంతోషించాడు. ఇక సాయంత్రం అయింది. వంట చేసే వ్యక్తి ఆ సాధువు వద్దకు వచ్చి, మహాత్మా, భోజనాలకు వస్త్రాలకు కలిపి మొత్తం 400 బంగారు నాణ్యాలు ఖర్చు అయ్యాయి, వాటిని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఉండు, నేను నీకు ధనం ఇస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ కర్రను విప్పి చూశాడు. ఆ కర్రలో ఉన్న ఇనుము నాణ్యాలను చూసి అతని గుండె ఆగినంత పనయ్యింది. తనను తాను నమ్మలేకపోతున్నాడు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కళ్ళల్లోంచి నీళ్లు వలవలా రాలుతున్నాయి. అటు వంట మనిషికి ధనం ఇవ్వాలి. నేను ధనం ఇవ్వకపోతే ఇప్పటి వరకు నన్ను మెచ్చుకున్న వారంతా ఇప్పుడు తిట్టుకుంటారు. అతనిలో భయం పెరిగిపోయింది. ఇక నేను బయటకు వెళ్ళి నా మొహాన్ని వారికి చూపించుకోలేను. దానికంటే నా ప్రాణాలు వదిలేసిందే మంచిది అంటూ ఒక తాడుని తీసుకొని ఉరివేసుకోవడానికి పైన కట్టాడు. అప్పుడు ఆ సాధువు యొక్క అంతరాత్మ ఆత్మహత్య మహాపాపం అని చెబుతుంది. కానీ నిరాశ అతడిని ముంచేసింది. చివరికి ఉరివేసుకొని తన ప్రాణాలను వదిలేశాడు. ఆ కొద్దిసేపటికే ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ చాలా బాధపడతారు. చివరికి ఆ వంట చేసిన వ్యక్తే మరికొంత ధనం ఖర్చు చేసి అతని అంత్యక్రియలను పూర్తి చేశాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఆ సాధువు చనిపోయాడు. కానీ అతని ఆశీర్వాదం వల్ల సుధాముడికి ఒక మగబిడ్డ జన్మించాడు. సుధాముడికి చాలా సంతోషం కలిగింది. చాలా గొప్పగా నగరమంతా ఎంతో ఖర్చు చేసి విందును ఏర్పాటు చేశాడు. కుమారునికి సాకేతుడు అని నామకరణం చేశాడు. ఆ బాలుడి మొహంలో తేజస్సు ఉండేది. చిన్ననాటి నుండే ఎంతో తెలివిని ప్రదర్శించేవాడు. అందరూ ఆ బాలుణ్ణి ఎంతగానో మెచ్చుకునేవారు. అది చూసి తండ్రి పొంగిపోయేవాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ బాలుణ్ణి విద్య నేర్చుకోవడానికి గురుకులానికి పంపించారు. చాలా తక్కువ కాలంలోనే అన్ని విద్యలను అభ్యసించాడు. అన్నింటిలో ముందే ఉండేవాడు. ఇటు సుధాముడికి మాత్రం ఎప్పుడో తాను చేసిన తప్పు గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉండేవాడు. దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. అలాంటి తప్పు నేను ఎందుకు చేశాను అంటూ తనను తాను నిందించుకునేవాడు. ఆ గురువు వద్ద దొంగతనం చేసిన ఆ 500 బంగారు నాణ్యాలను ఒక ఎర్రటి మూటలో కట్టి పెట్టెలో పెట్టి ఉంచాడు. వాటిని మళ్ళీ ఆ సాధువుకు తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు. ఆ సాధువు జాడ కోసం చాలా వెతికాడు. కానీ ఆయన జాడ ఎక్కడా లభించలేదు. ఇలా సమయం గడిచిపోయింది. మెల్లిమెల్లిగా సుధాముడు కూడా ఈ విషయాన్ని మరచిపోయాడు. కానీ ఆ బంగారు నాణ్యాలు మాత్రం ఆ పెట్టెలో అలాగే ఉన్నాయి. ఇలా కాలం గడిచిపోయింది. ఆ బ్రాహ్మణుని కుమారుడైన సాకేతునికి 21 సంవత్సరాలు వచ్చాయి. అతనికి వయస్సుతో పాటు ఒక వ్యాధి కూడా వచ్చింది. అతని వైద్యం కోసం చాలా ధనం ఖర్చు అయిపోయింది. కానీ రోగం మాత్రం తగ్గడం లేదు. ఒక రోజున సుధాముడు తన భార్య పిల్లలతో కలిసి దైవ దర్శనానికి కాశీకి వెళ్ళాలనుకున్నాడు. మరునాడు ఉదయమే ముగ్గురు బయలుదేరారు. అక్కడికి చేరుకొని ఒక ఆశ్రమంలో ఉంటున్నారు. ఇలా 2 రోజులు అక్కడే ఉన్నారు. సాకేతుడు ఎల్లప్పుడూ సాధువుల వద్దనే కూర్చొని ఉండేవాడు. వాళ్లతోనే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. అతనిలో వైరాగ్యం రావడం మొదలయ్యింది. దీనులను పేదవారిని చూస్తే వారికి తప్పకుండా సహాయం చేసేవాడు. అది చూసిన తండ్రి సుధాముడు చాలా బాధపడేవాడు. కానీ ఏమీ అనేవాడు కాదు. అతను ఒక్కగానొక్క కొడుకు. అతడిని ఎంతో గారాబంగా పెంచుకున్నాడు. ఎంత కోపం వచ్చినా కొడుకును చూడగానే తన కోపం తగ్గిపోయేది. మరునాడు సాయంత్రం సాకేతుడు భజన చేసి వస్తుండగా అతనికి ఒక వృద్ధుడు ఏడుస్తూ కనిపించాడు. అప్పుడు సాకేతుడు, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, ఏం చెప్పమంటావు, కొద్దిసేపట్లో నా జీవితం ముగుస్తుంది. నేను గంగానదిలో దూకి ప్రాణత్యాగం చేసుకోవాలని వెళ్తున్నాను. నాకు వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. నాకు చాలా అప్పులు ఉన్నాయి అని అంటాడు. అప్పుడు సాకేతుడు, తాత, ఇది చాలా చిన్న విషయం, దీనికోసం నువ్వు ప్రాణాలు వదిలేస్తావా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, నా బాధ నాకు తెలుసు. నేను అప్పును తీర్చాలి, లేదంటే నా ప్రాణాలను వదిలేయాలి. ఇదొక్కటే నాకు ఉన్న దారి అని అంటాడు. అప్పుడు సాకేతుడు, తాత, నీకు ఎంత ధనం కావాలి అంటూ అడుగుతాడు. అలా అనగానే ఆ వృద్ధుడిలో కొద్దిగా ధైర్యం వచ్చింది. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, నాకు 500 బంగారు నాణ్యాల అప్పు ఉంది అని అంటాడు. అప్పుడు ఆ యువకుడు,
తాత నువ్వు చింతించకు, రేపు ఉదయాన్నే నువ్వు ఇక్కడికి రా, నీకు నేను 500 బంగారు నాణ్యాలు ఇస్తాను, నన్ను నమ్ము, నేను పక్కనే ఉన్న ఆశ్రమంలో బస చేస్తున్నాను, తప్పకుండా ఉదయాన్నే ధనం తీసుకొని ఇక్కడకు వస్తాను అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు, సరే నాయనా, నిన్ను ఆ భగవంతుడు నాకు సహాయం చేయడానికి పంపినట్టుగా ఉన్నాడు, కానీ నువ్వు ఉదయం రాకపోతే మాత్రం నేను ప్రాణత్యాగం చేసుకుంటాను అని అంటాడు. సరే అని చెప్పి సాకేతుడు వేగంగా ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు ఆశ్రమంలో లేరు. అదే అదునుగా భావించి వాళ్ళు వెంట తెచ్చుకున్న పెట్టెలను విప్పి ధనం కోసం వెతుకుతున్నాడు. అప్పుడు అతనికి ఒక పెట్టెలో ఒక ఎర్రటి బట్టతో కట్టిన మూట కనిపించింది. ఆ మూటలో సుధాముడు ఆ సాధువు వద్ద దొంగతనం చేసిన ధనమే ఉన్నది. ఆ సాధువు కాశీలో కనిపిస్తాడేమోనని అతనికి ఇచ్చేద్దాం అని అనుకొని సుధాముడు దానిని వెంట తెచ్చుకున్నాడు. ఆ మూటను విప్పి చూడగానే అతనికి చాలా సంతోషం కలిగింది. మాట ఇచ్చినందుకు ధనం లభించింది అంటూ సంతోషించాడు. ఆనందంగా అందులోని నాణ్యాలను లెక్కించగా సరిగ్గా 500 ఉన్నాయి. ఇక ఎంతో సంతోషంగా ఉదయాన్నే ఆ వృద్ధుని వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూడగానే ఆ వృద్ధునికి చాలా సంతోషం కలిగింది. ఇక సాకేతుడు ఆ 500 బంగారు నాణ్యాలను అతనికి ఇచ్చేశాడు. ప్రతి ఒక్కరూ పూర్వజన్మలో తాము చేసిన అప్పులను తీర్చవలసిందే. ఈ వృద్ధుడు వేరే ఎవరో కాదు, సాధువు చెబితే వంట చేసి 400 బంగారు నాణ్యాలను నష్టపోయిన ఆ వంట మనిషే. అప్పుడు సాధువు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇతను ధనం నష్టపోయాడు. ఈ సాకేతుడు కూడా ఎవరో కాదు, ముందుగా ఆత్మహత్య చేసుకున్న ఆ సాధువే. తన ధనం దొంగతనం చేసిన సుధామునికే పుత్రునిగా జన్మించాడు. ఇప్పుడు అదే అప్పును తీర్చేసి పూర్వజన్మలో చేసిన అప్పుల నుండి విముక్తుడైనాడు. తిరిగి వచ్చిన సాకేతునికి తాను చేసిన పని ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ పని చెయ్యడానికే ఈ జన్మ లభించిందేమో అని భావించాడు. ఇక అతనికి ఉన్న రోగం కూడా తీవ్రమై అతని ప్రాణాలను తీసుకుంది. పుత్రుని మరణం చూసి సుధాముడు అతని భార్య చాలా శోకిస్తారు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో వాళ్ళు బాధను తట్టుకోలేక వాళ్ళు కూడా మరణించారు. ముగ్గురు మరణించడంతో మళ్ళీ అదే వంట మనిషి వాళ్ళ ముగ్గురి అంత్యక్రియలను పూర్తి చేశాడు. ఆ ముగ్గురిని యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు యమధర్మరాజు సాకేతుడిని స్వర్గానికి పంపించేశాడు. అలాగే సుధాముడిని అతని భార్య సుమతిని ఘోర నరకంలో వేశాడు. వాళ్ళు శిక్షలు అనుభవించిన తరువాత వారికి కుక్క జన్మను ప్రసాదించి తిరిగి భూమి మీదకు పంపించాడు. చూశారు కదా, మానవులు వాళ్ళు చేసిన అప్పులను తీర్చకపోతే వచ్చే జన్మలో ఏదో ఒక రూపంలో ఆ అప్పును ఖచ్చితంగా తీర్చుకోవలసి ఉంటుంది. అందుకే ఈ జన్మలో చేసిన అప్పులు ఈ జన్మలోనే తీర్చేయాలి. అటు కథను ముగించిన సాధువు, నాయనా, నీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పేశాను. ఇక రెండవ ప్రశ్న, మృత్యువు తర్వాత కూడా మానవుని ఆత్మ వెంట వెళ్ళేవి ఏవి? నాయనా, మానవుడు మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ వెంట ఈ 5 విషయాలు వెళ్తాయి. మరణం తర్వాత ఆత్మ వేరే శరీరం పొందినా కూడా ఈ 5 విషయాలు కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందులో మొదటిది కోరిక. కోరిక అనేది శరీరం విడిచిన తరువాత కూడా ఆత్మతోనే వెళ్ళిపోతుంది. ఇక రెండవది కర్మ. ఈ జన్మలో చేసిన మంచి చెడు కర్మలు తరువాత ఆత్మతోనే ఉండి వచ్చే జన్మలో కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇక మూడవది వాసన. దీనికి అంతం లేదు, ఇది ఆత్మతోనే ఉంటుంది. వాసన నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నాలుగవది జ్ఞానం. జ్ఞానం కూడా ఆత్మతోనే ప్రయాణిస్తుంది. ఇక చివరది అప్పు. ఇది మానవుడు మరణించిన తరువాత కూడా అతన్ని వదిలిపెట్టదు. మనం ఎవరి వద్దనైనా అప్పు తీసుకుంటే మరణించకముందే దానిని తీర్చేయాలి. ఇచ్చిన అప్పు, తీసుకున్న అప్పు జన్మ జన్మల వరకు వెంటాడుతుంది. అతను వచ్చే జన్మలో సంతోషంగా జీవించలేడు. వచ్చే జన్మలో ఆ అప్పును ఏదో ఒక రూపంలో తీర్చుకోవాల్సిందే అని చెప్తాడు ఆ గురువు. చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.